ఏం కంప్లైంట్ చేశారమ్మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి? ఏమన్నారు వాళ్ళు? మేము గుంటూరు నుంచి వచ్చాం సార్. మాకు మా నాన్న చనిపోతే వేరే ఒక రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు కడతామంటే 3 సార్లు ఇంటి మీదకి వచ్చి కొట్టారు. కొడితే డబ్బులు ఇచ్చేసాము. డబ్బులు తీసుకున్నాక మా తమ్ముడికి కన్ను లేకపోతే కన్ను లేని పిల్లగాని కొట్టి నెట్టేశారు. ఇల్లు కబ్జా చేశారు. మా అమ్మగారిని కొట్టారు. 3 సార్లు రెడ్డి అన్న అతను నన్ను కొట్టాడు. ఒక లేడీనని కూడా చూడకుండా అని మాట్లాడి ఇంటి మీదకి వచ్చి 3 సార్లు కొట్టి ఇల్లు కబ్జా చేసి కన్ను లేని పిల్ల కులం తక్కువ ఇదని తిట్టి ఇంటి మీదకి 20 మంది 30 మంది కుర్రాళ్ళకు పంపిస్తున్నాడు సార్ తాపిచ్చి. నైట్ టైం మేము ఒక్కలమే ఉంటాం ఇంట్లో. అందుకని వాళ్ళతో చాలా భయంగా ఉండి మేము ఇంత దూరం వచ్చాం సార్. ఏమన్నారు? మీరేం కంప్లైంట్ చేశారు? నేను వాళ్ళ మీద కంప్లైంట్ నా స్థలం నాకు కావాలని చేశాం సార్. చేస్తే ఉమ్మనే సార్కి ఇచ్చాము ఆఫీస్లో. ఇస్తే న్యాయం చేస్తామన్నారు. స్టేట్లో పోలీసులకు కంప్లైంట్ చేశారా? చేసినాం సార్. ఏమంటారు అసలు? అక్కడ రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎస్పీకి డిఎస్పీకి కలెక్టర్కి అందరికి పెట్టాం సార్. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవటం వాళ్ళకే ఫేవర్గా చేస్తున్నారు సార్. అందుకని మేము అక్కడ న్యాయం జరగట్లేదని ఇంత దూరం వచ్చాము. నా పేరు కోపూరి లక్ష్మి అండి. మేము గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చాము. మా పత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లో జరుగుతున్న అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి, దోపిడీల గురించి, గంజాయి ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయండి. వాటి గురించి మాట్లాడటానికి మేము వచ్చాము. మాకు మహిళలకి అక్కడ రక్షణ లేదు ఫస్ట్. రెండోది మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని ప్రభుత్వం వచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జాలు చేయటము, ఎంఆర్ఓ గారి సంతకం వాళ్ళే ఫోర్జరీ చేసి వాళ్ళే దోచుకుంటూ ఉంటారండి. ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డులు కూడా వాళ్ళే మార్చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ విషయంలో ఒకప్పుడు 4 years క్రితం మేము కలెక్టర్ గారికి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పటికి 2018లో కట్టారండి. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కట్టినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మేము వైసీపీ లీడర్లు మమ్మల్ని ఏమి పీకలేరని మేము ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు. ఇప్పటికీ ఆ ఎఫ్ఐఆర్ మీద యాక్షన్ ఏమీ తీసుకోలేదండి. కానీ మేము ఏ అధికారులను కలిసినా కూడా మా వెనకాలే వచ్చి ఈ గంజాయి బ్యాచ్ బాగా ఉన్నారండి. ఆ గంజాయి బ్యాచ్తో ఆ గంజాయి తాగే పిల్లల్ని మా మీదకి దాడులు చేయించడం, కొట్టించడం, మమ్మల్ని నానా రకాలుగా హింసలు పెడుతూ ఉండారండి. ఇప్పటికీ మేము ఆ బాధలు పడతానే ఉన్నాము. దీని నిమిత్తం మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఎస్సీ కమిషన్కి అందరికి కలవాలని ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్కి కలవటానికి వచ్చామండి. అధికారులను కలిసి ఉండాలన్నారు. మీకు త్వరలో న్యాయం చేస్తామండి. ఎన్నికల కోడ్కు ముందుగానే మీకు న్యాయం జరిగిద్దమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అక్కడికి వెళ్ళగానే మీకు న్యాయం చేస్తామని అధికారులు అందరూ చెప్పారండి. స్టేట్లో పోలీసులకి చేసామండి, ఎస్పీకి చేసాం, డీజీపీకి చేసాం, ఆఖరికి సీఎంకి కూడా చేసామండి. అన్ని రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర. ఎవరికి చేసినా కానీ అసలు స్పందనే లేదు సార్. మేమేం చేయలేమమ్మా అంటున్నారే తప్ప మేము చేస్తామనే మాటే లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి. ప్రతి విషయంలో మహిళలను కొట్టడం, తిట్టడం, గంజాయి చిన్న పిల్లల చేత గంజాయి తాగించడం. మా ఏర్లో ఒక్క 41వ డివిజన్లోనే చిన్నపిల్లలు కనీసం 100 మంది దాకా, ఏది 9-10 ఏళ్ల నుంచి 15-20 ఏళ్ల పిల్లలకి 100 మంది గంజాయి తాగే పిల్లలు అమ్మటం, కొనటం అంతా మా 41వ డివిజన్లోనే, గుంటూరు 41వ డివిజన్లోనే 100 మంది గంజాయి తాగే పిల్లలు, చిన్నపిల్లలు. గంజాయి కబ్జాలు, దొంగతనాలు అన్నిటికీ వీళ్ళే ప్రోత్సహించటం వైసీపీ వాళ్ళు. అదే పిల్లిమేరి, వెంకట్, నాగులు, మోహనం, ఇంకా వీళ్ళ బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీళ్ళంతా ఇదేనండి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టినా ఏమీ చేయలేకపోతున్నాం. కోర్టులు మోసం చేస్తున్నారు. రౌడీజం చేయించడం, దొంగతనాలు చేయించడం, కొట్టించడం, ఆడపిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న మైనర్ బాలికల్ని వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళి బలంతాన బయటికి లాక్కెళ్ళి అరెస్ట్ చేయటం, ఇలాంటివన్నీ ఆ గంజాయి తాగే పిల్లల చేత ఇలాంటి అరాచకాలన్నీ చేపిస్తున్నారు. రేపు ఎలక్షన్లో కూడా ఇలాగే చేపిస్తారు అని మేము భయపడి మా మహిళలందరం కలిసి ఒకసారి ఈ సెంటర్లో సార్ వాళ్ళకి అందరికీ విన్నవించుకోవాలని మేము ఇక్కడ దాకా వచ్చామండి. నా పేరు బొందలపాటి ఉమా అండి. గుంటూరు నుంచి వచ్చామండి. బొందలపాటి ఉమా, స్వర్ణభారతి నగరం, మాది పత్తిపాడు నియోజకవర్గం అండి. హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సార్ చూశారు, సంధించారు. మీకు త్వరలోనే న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు, భరోసా ఇచ్చారు మాకు సారు. అయితే ఇప్పుడు మా పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు ఏంటంటే సార్,
9 సంవత్సరాల పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లలు కేవలం గంజాయికి అలవాటు పడి చిన్నపిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లల్ని కిడ్నాప్ చేయడము, పెద్దవాళ్ళని వెళ్తుంటే వాళ్ళని వెంబడించడం, వాళ్ళ బ్యాగులు దొంగతనాలు చేయడము, నానా అసభ్యంగా మాట్లాడడము అలాంటివన్నీ చేస్తున్నారు సార్ వాళ్ళు. అవి కాక కొంత రౌడీజం కూడా చేస్తున్నారు వాళ్ళు. రౌడీతనంగా ఉండడము, దాడులు చేయడము, హింసించడం అలాంటివన్నీ చేస్తున్నారు. కలిసారు కదా, ఏమన్నారు వాళ్ళు? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏమన్నారు? న్యాయం చేస్తా ఉన్నారు సార్, మాట్లాడతామమ్మా, అన్నీ కరెక్ట్గా చూసి మీకు త్వరలోనే న్యాయం జరిగేలాగా చేస్తామన్నారు వాళ్ళు.